ఆశీస్సులతో తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. చిన్నాకులను ఒక చేతితో ఉపయోగించాలి, కర్రతో కొట్టకూడదు, పొడవకూడదు. చిన్నాకులను ఒక చేతితో ఉపయోగించాలి. మూడు నిమిషములు ఉన్నది. 10వ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 12 నిమిషముల 3 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 27 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 2వ స్థానం మన ఎర్రగండపాలెంలో జరుగుతున్న ఎద్దుల పందాలకి బండలాగటానికి వచ్చిన కాడి ఎద్దులు మొత్తం చూపిస్తాను, చూడండి చివరి దాకా. ప్లీజ్ రైతులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి రాజకీయంకి అస్సలు సంబంధం లేదు. ఈ వీడియో ఎద్దుల మీద అభిమానంతో వీడియో తీసింది మాత్రమే. బొడిచెర్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల చిన్నాకులను ఒక చేతితో ఉపయోగించాలి, కర్రతో కొట్టకూడదు, పొడవకూడదు, చేతులతో పైకూడదు, తోకలు టచ్ చేయకూడదు. హలో 8వ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 14 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 27 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 27 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఎద్దులు వచ్చిన 5 నిమిషములు ఉన్నది. 5 నిమిషములు ఉన్నది. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి అనైతిక విధానాలకి, ఘోరాలు, నేరాలకి, దారుణాలకి ఎర్రగొండపాలెంలో భావన మనకి ఈ రోజు కలుగుతోంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు అన్నని మరోసారి అభినందిస్తూ ఇలాంటి దాని మూలంగా మనందరం కూడా ఒక్కసారిగా మీరందరూ కూడా సప్పట్ల ద్వారా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు అన్న చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ యొక్క జిల్లా పరిశీలకులు శ్రీ బొత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారన్న, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నర్ దగ్గర రాష్ట్ర కార్యదర్శి నువ్వు ఎద్దు దగ్గరికి వెళ్ళి నాది కంటెంట్ వేరు కదా, నీది పల్లెటూరు కంటెంటే చేస్తున్నావు కాబట్టి ఎద్దు దగ్గరికి వెళ్ళు. రాదురా వాగిటింగ్ కంటెంట్ ఇప్పుడు అది వీడియో ఆన్ అయితే ఆన్ అయిపోతుంది. మైక్ బిరుగు పెట్టు. జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 19 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 2వ స్థానంలో